మేడం చెప్పండి మేడం, మరి ఈరోజు మీరు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మరి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటిలో కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితులు లేదు. నన్ను కోసుకు తిన్న రూపాయి రాదన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీ సమస్యలు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు మీకు. సో ఎలా అనుకుంటున్నారు, ఎలా చేస్తారు? మేము ఉద్యోగులమండి, మాకు వేరే రకమైన వనరులు ఆదాయాలు ఏమీ ఉండవు. మేము జీవితకాలము గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాము, రిటైర్ అయ్యే వరకు గవర్నమెంట్కి పని చేస్తూనే ఉంటాం. కాబట్టి అందరి సమాజంలో అందరిలాగానే మాకు పిల్లలు ఉంటారు, మాకు కుటుంబం ఉంటుంది, మాకు తల్లిదండ్రులు ఉంటారు, ఆరోగ్య అవసరాలు ఉంటాయి. మాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు తప్పకుండా మేము గవర్నమెంట్ నుంచి మా ఉద్యోగ పరంగానే మేము ఆధారపడతాం. కాబట్టి అది ఇలాంటి చిన్న సమస్య మా ముఖ్యమంత్రి గారు గుర్తించాలండి. తప్పకుండా మేము ఈరోజు ఎంత బాధగా రోడ్డు మీదకి వస్తున్నాం అనేది చాలా, ఇలాంటి పరిస్థితి రాకూడదనే మేము భగవంతుని కోరుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితి మాకు కల్పించాల్సిన అలాంటి పరిస్థితి వచ్చింది. నిజంగా మేము దీని మీదనే చాలా ఆధారపడతాం ఆర్థికంగా. మరి మాకు వేరే రకమైన రిసోర్సెస్ ఏమీ ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని పైన వాళ్ళు గుర్తించి మాకు న్యాయంగా జరగాల్సింది జరగాలి. అలాగే మరి పెన్షనర్ల బాధ చూస్తే వర్ణనాతీతం అండి. చచ్చిపోతున్నారు. 60 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఏదో ఆ డబ్బులతో కూతురుకి కొడుకుకో పిల్లలకో ఏదో ఇంత చేయాలని మనస్ఫూర్తిగా బతికి వాళ్ళకి చేసి మనస్ఫూర్తిగా చచ్చిపోవాలనుకుంటాం మేము. మరి అలాంటి పరిస్థితి కాకుండా మేము ఈరోజు మేము చచ్చిపోయాక, పెన్షనర్లు చచ్చిపోయాక పిల్లలు బెనిఫిట్స్ తీసుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది సొసైటీ కూడా ఆలోచించాలండి. మేము ఇంకా మాకు ఎంతో అంత ఓపిక ఉంది. ఆ పెన్షనర్లను చూడండి, పాపం ఆ వయసులో ఇంత వేడిలో వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎలా ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తిగా పాపం వాళ్ళని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలండి. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో మనకి రావటం అనేది చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారిని కావాలని మీరు ఆల్రెడీ ఓట్లేసి గెలిపించాము, కానీ ఆయన ఇలా చేస్తాడని మేము ఎప్పుడు కూడా అనుకోలేదని మీరు చాలామంది మాట్లాడడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం దాదాపు 27 నెలలు అయింది కంప్లీట్ అయ్యి. దాదాపుగా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశామంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నుంచి వచ్చేది దాదాపుగా 18,500 కోట్లు. మరి ఏంటి మేడం, మరి ఇన్ని డబ్బులున్నా కూడా మీ సమస్య జస్ట్ 12,000 కోట్లు. మేము వాళ్ళు రాష్ట్ర నాయకులండి, రాష్ట్రాన్ని నడిపించగల ధీరులు. ఈ కోట్ల విషయం అన్నీ పక్కన పెడితే ఒక మహిళగా ఒక కుటుంబంలో మాకు ఏమి అవసరాలు ఉంటాయి? ముసలి అయిపోయిన మా తల్లిదండ్రుల ఆరోగ్య అవసరాలు, మా పిల్లల చదువులు, మా పిల్లల పెళ్ళిళ్ళు, మాకు ప్రపంచంలో ఇంతకని మించి మా కుటుంబ అవసరాలు తీర్చుకున్నప్పుడే మనశ్శాంతిగా మేము కూడా వచ్చి పని చేయగలం. మరి ముఖ్యమంత్రి గారు ఒక మహిళగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి, మేము గవర్నమెంట్ పనులకి వ్యతిరేకం కాదు, దేనికి కాదు. ప్రతి నిమిషము కూడా జిల్లా బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా, మనము ప్రతిదీ మనం ముందుకెళ్ళాలి, మన తెలంగాణలో భవిష్యత్తు బాగుండాలని ప్రతి నిమిషము ఆశించే వాళ్ళమే. కాకపోతే మా కుటుంబాలు, మా పరిస్థితులు ఈరోజు చాలామంది మా పెన్షన్ తీసుకునే మిత్రులు నమ్మరండి, పిల్లల పెళ్ళిళ్ళకి బంగారం కొదవ పెట్టి తెచ్చుకునే పరిస్థితి కళ్ళతో చూసాము. ఇంట్లో ఉన్న బంగారం కొదవ పెట్టి. ఇలాంటి స్థితి రాకూడదనే మేము కష్టపడి ఈ స్థితికి వచ్చాము. ఇది ఊరికే వచ్చిన స్థితి కాదండి. మేము చాలా పరీక్షలు రాసి ఈ స్టేజ్కి వచ్చాము. 30 సంవత్సరాల తర్వాత మాకు జీవితం ఇంకేమీ లేదండి. ఈ స్థితిలో మేము ఇంత అడుక్కోవాల్సిన పరిస్థితి. మరి మంచి మాట అన్నారు మేడం. అంటే మేము ఇన్ని 35 ఏళ్ళు మేము గవర్నమెంట్కి సేవలు చేసి ఆ బెనిఫిట్స్ ఏదో మేము అనిపించినప్పుడు ఎందుకు మాకు ఈ జీవితం అనేది మాట్లాడారు. చాలా అంటే మేము పోయాక మా పిల్లలకి బెనిఫిట్స్ అనేది చాలా ఘోరం అండి. మా చేతులతో 10 రూపాయలు మా పిల్లలకి ఇచ్చి ప్రశాంతంగా మేము బతకాల. ఆఖరి దివసంలో పెన్షన్ స్టేజ్లో అన్ని బెనిఫిట్స్ మన చేతిలో ఉంటే మన గౌరవం మనకు ఉంటుంది. ఈ గౌరవంగా బతకాలనే మేము ఇన్ని రోజులుగా కష్టపడి ఈ సర్వీస్ చేసి ఇలా ఉన్నాము. కాబట్టి మా పరిస్థితి, మా గౌరవాన్ని మాకు దక్కించండి. మా కుటుంబ అవసరాలు తీర్చి ఒక గౌరవంగా ఒక ఫ్యామిలీలో మేము బ్రతికే పరిస్థితి మాకు కల్పించమని ఒక మహిళగా మా మహిళల అందరి తరపున ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. కానీ మేడం, మొన్న కేసు వేసిన వాళ్ళకి కొంతమంది సెటిల్ చేశారు. మరి ఏంటి, మరి నెక్స్ట్ మీ మోటివ్ ఎలా ఉండబోతుంది? అది దురదృష్టకరం అండి, అది చాలా దురదృష్టకరం. మరి మన ముఖ్యమంత్రి గారు ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం. మాకు ఆ పరిస్థితి తేవద్దు అని చాలా అభ్యర్థన చేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంతో మనస్ఫూర్తిగా మేము ఈ గవర్నమెంట్ని సపోర్ట్ చేశాము. ఈరోజు కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా, రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటున్నాము. ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే చాలా ఓపిక సహనం పట్టాము. తప్పకుండా మాకు మా విషయాలు, అందరి విషయాలు ఎంత ప్రత్యేకంగా మీరు తీసుకొని వాటికి పరిష్కారాలు ఆలోచిస్తున్నట్టు మా విషయాలు కూడా ఆలోచించాలి, ఎంతో కొంత పరిష్కారం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా మేడం ఈ ప్రభుత్వం చూద్దామండి. ఆయన మరి వింటారని ఆలోచిస్తున్నాము. ఆయన విని మా మాట ఆయన దాకా చేరుతుందని కోరుకుంటున్నాము. అలా మంచి సహృదయంతో మాకు అన్నీ తీర్చాలి, సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క మనస్ఫూర్తిగా మేము ఆయనను దీవించి ఇంకా ముందుకెళ్ళాలి గవర్నమెంట్ అనే కోరుకుంటున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశము చెడ్డగా ఏమీ లేదండి, ఏమీ లేదు. మా అత్యవసరమైన పరిస్థితిలోనే మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ పరిస్థితి వారు గుర్తించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అవసరాలు ఆశతో ఉన్నారు, గవర్నమెంట్ ఏదో చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ 27 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. సో అప్పులకే, గత ప్రభుత్వం చేసిన అప్పులకే మేము మిత్తులు కడుతున్నాం అని చెప్తా ఉంది. సో మరి మీ సమస్య 12,000 కోట్లు ఎప్పుడు తీరుతుందో అంటే ఒకటండి, రాష్ట్రానికి సమస్యలు ఉండొచ్చండి. మా కుటుంబంలో నా కొడుకుకో కూతురుకో ఒక పరీక్షలో ఒక సీట్ వచ్చింది అనుకోండి, ఫీజు కట్టే వాళ్ళు ఆగరు కదా. నా కూతురుకో కొడుకో పెళ్లి కుదిరింది, ఆ కట్నము కానుకలు వగైరా మాకు ఆగవు కదండి. అలాగే నాకు ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు నా తల్లిదండ్రులని మా అత్తమామని నేను బాగు చేసుకోవాలా, నేను అప్పో సొప్పో చేసి భరించాలి కదండి. మరి ఈ అవసరాలు నిత్యావసరాలు మాకు. పైగా మేము అదే స్థితిలో ఉన్నాం ఇప్పుడు. పిల్లలు చదువులు, పెళ్ళిళ్ళు, మేము ప్రతి రూపాయి కూడానండి వాడుకోకుండా దాచిపెడతాం. కారణం ఏంటంటే అది తప్పకుండా చివరి దశలో మా పిల్లలకి ఇంత సుఖమైన జీవితం ఇచ్చి మేము ప్రశాంతంగా బతకాలి అనే తప్ప మాకు వేరే పెద్ద ఉద్యమాలు చేసి ఏదో సాధించాలని కాదు. మా నిత్యమైన అవసరాలు ముఖ్యంగా గవర్నమెంట్ ఏమి గొంతుమ కోరికలు కోరట్లా, మీ రైట్ మీరు అడుగుతున్నారు అంతే కదండి. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలా, మాకు న్యాయంగా రావాల్సింది. అసలు చర్చలకంటూ వచ్చి ఒక మాట మాట్లాడి మాకు దారి తేవాలి కదా. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? అంతకుముందు ఇటువంటి ధర్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదండి మేము వచ్చి. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాము. గవర్నమెంట్కి డబ్బులు లేవు, అది ఇది సరేనండి, కానీ మా అవసరాలు ఆగవు కదా. మేము ఒక మహిళగా నేను ఏది ఆపగలను? నా పిల్లల చదువు ఆపగలనా? నా పిల్లల పెళ్ళిళ్ళు ఆపగలనా? నా తల్లిదండ్రుల ఆరోగ్య అవసరాలు మీటు కాకుండా ఉండాలని, మా నిత్యావసరాల కోసమే. మాకేమి కోట్లు కాదు కదండి, అవి వచ్చే దాంట్లోనే మేము చిన్నగా ప్లాన్ చేసుకుంటాం. ప్రతి రూపాయి కూడా ఒడిసి పట్టి వెనక్కి పెడతాం. మేము ఏది లగ్జరీ లైఫ్కి వెళ్ళాం. కారణం ఏంటంటే రేపొద్దుటరే మన పిల్లలకు జీవితం ఇచ్చి వాళ్ళని చూసి ఆనందించాలని. అలాంటిది ఆ రూపాయి కూడా మా చేతికి రాకుండా మా పిల్లల అవసరాలకి మేము అన్ని తాకట్టు పెట్టుకొని చేసి ఇలాంటి పరిస్థితి నిజంగా మానసికంగా మాకు రావడం అనేది దురదృష్టకరం అండి. నేను పెద్దవాళ్ళని కోరేది ఒకటే, ఇది తప్పకుండా మాకు ఇలాంటి పరిస్థితి తేవద్దు. ఉద్యోగస్తులమైన మేము కూడా ఈ కుటుంబం దీంట్లో వ్యవస్థలో భాగమే, మేము విడిగా కాదు. కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నామంటే చాలా కష్టపడ్డాం. దీనికి ఊరికే రాలేదండి, చాలా కష్టపడి వచ్చాము. తప్పకుండా మా కష్టానికి ఆ తగిన ఫలితాన్ని మేము అనుభవించాలని కోరుకుంటున్నాము. పైగా మేము ఏది చేసుకున్నా మనస్ఫూర్తిగా వాటిని మేము మా ఫ్యామిలీ నీడ్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇంతకు మించి మా కోరికలు ఏమీ లేవు. న్యాయంగా మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. అది మీరు కొద్దిగా మనసు పెట్టండి. మనసు పెడితే అవుతుంది. మనసు పెడితే తప్పకుండా ఇన్ని పెద్ద సమస్యలు డీల్ చేసే గవర్నమెంట్ మనసు పెడితే మాకు ఆ సమస్యలు కూడా తీరుతాయి. కాబట్టి మనసు పెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. సార్, మేడం మీ పేరు? ఉమాదేవి అండి.